హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న రెండు రాష్ట్రాల విద్యార్థులకి రాబోయే రోజుల్లో కాబోయే ఎస్ఐలకి, గ్రూప్ 1 ఆఫీసర్లకి, గ్రూప్ 2 ఆఫీసర్లకి, అదర్ ఆఫీసర్లందరికీ నమస్కారం సార్. మా ప్లాటో ఆన్లైన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టోటల్ ఆల్ క్లాసెస్ మొత్తం కూడా మీకు లభిస్తున్నాయి. ప్రతి పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ కీలకమైంది సార్. కరెంట్ అఫైర్స్ లేని పేపర్ ఉండదు సార్. ఎగ్జామ్కు 1 year కరెంట్ అఫైర్స్ బ్యాక్గ్రౌండ్ కలిగి ఉండాలి సార్. ఎగ్జామ్ నెల రోజులకు జరగబోతున్న కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి సార్. 35 days ముందే పేపర్, 30 days లేదా 35 days ముందు ఎగ్జామినర్ మన పేపర్ తయారు చేస్తుంటాడు సార్. 1 year బ్యాక్గ్రౌండ్ కలిగి ఉండాలి. 1 year సార్. 1 year బ్యాక్గ్రౌండ్ మీద మనకు అవకాశం ఉంటే పోటీ పరీక్షల్లో ఏ టైపులో బిట్ ఇచ్చినా కూడా మీరు ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు సార్. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి సార్. ఈసారి కాకపోతే ఇక నెక్స్ట్ ఇక ఎప్పుడు రాస్తాను నీకు. ఈసారి మీరు ఒక విజేతగా అడుగు పెట్టారు సార్. అదే మీ లక్ష్యం, అదే మీ ఎజెండా సార్. సార్ ముఖ్యంగా ఒక 2020 సంవత్సరం సార్. ఇది December 7వ సార్. December 7వ అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ డే సార్. అంతర్జాతీయ పౌర విమానయ రోజు. ఒక అంతర్జాతీయ పౌర విమానయ రోజు సార్. ఇది 1944లో ఈ సంస్థను December 7 నాడు స్థాపించారు సార్. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ప్రధాన కార్యాలయం కెనడా దేశంలో మాంట్రియల్ పట్టణంలో ఉన్న సార్ ఉంది సార్ ఇక్కడ హెడ్ ఆఫీస్ సార్. ఒక 1914లో సార్ ఇక్కడ తొలిసారిగా మానవుడు అమెరికా దేశంలో విమానంలో ప్రయాణిస్తే 2014 నాటికి తొలిసారిగా మానవుడు విమానంలో ప్రయాణించి 100 ఏండ్లు కూడా కంప్లీట్ కావడం సార్. 100 years పూర్తయిన సంఘటన సార్. 100 సంవత్సరాల యొక్క మానవ చరిత్రలో ఇలా అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ రంగం అనేక రకాలుగా ముందుకు పోతుంది సార్. ఎప్పటికప్పటికీ ప్రపంచ ప్రజలందరినీ వివిధ ప్రాంతాలకి వచ్చేసి అక్కడ చేరవేస్తూ ఎప్పటికప్పుడు కూడా తమలో వస్తున్న యొక్క నూతనమైన టెక్నాలజీకి ఆధారంగా అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, ఇలా పట్టణాల స్థాయిలో కూడా విమాన సంస్థల్ని అలా ఏర్పాటు చేయడం జరిగింది సార్. మానవుని యొక్క ప్రయాణ రంగంలో అనేక రకాలుగా ఇలా వచ్చేసి ఇక్కడ విమాన రవాణా రంగం ఇలా ఉపయోగపడుతున్న సంఘటన సార్. ఈ మధ్య లాక్డౌన్ మూమెంట్లో, కరోనా వైరస్ మూమెంట్లో సార్ కోట్లాది మంది యొక్క ప్రవాస భారతీయులు ఉద్యోగాలు కోల్పోయి విదేశాల్లో ఇబ్బందులకు గురవుతున్న సందర్భంలో ఒక ఆపరేషన్ సముద్ర సేతు ద్వారా, ఆపరేషన్ వందే భారత్ మిషన్ ద్వారా, వందే భారత్ మిషన్ ద్వారా స్వదేశానికి తీసుకురావడం జరిగింది సార్. ఇక్కడ వచ్చేసి పోటీ పరీక్షలు అడగబోతున్న బిడ్డ సార్. ఒక్కోసారి అడుగుతాడు సార్, గరుడా ఎయిర్లైన్స్ ఏ దేశ విమాన సంస్థ ఇది? ఇండోనేషియా. ఎయిర్లైన్ విమాన సంస్థ ఎక్కడా? ఇండోనేషియా. లుఫ్తాన్స్ ఎక్కడా? జర్మనీ. క్వాంటీస్ ఎక్కడా? ఆస్ట్రేలియా. ఏరోప్లాంట్ ఎక్కడా? రష్యా. ఒలింపిక్స్ ఎక్కడా? గ్రీకు దేశం. ఆయా దేశాల యొక్క విమాన సంస్థల మీద కూడా బిట్టు అడుగుతున్న బిట్టు సార్.
పోయినసారి ఏపీఎస్ఐలో సార్ ఎయిర్ లైన్ విమాన సంస్థ ఏ కంట్రీకి సంబంధించని చెప్పి బిట్ అడిగాడు సార్. గతంలో అడిగిన బిట్ సార్ అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ డే ఏ రోజు, ఇలా అడిగే అవకాశం ఉంటుంది సార్ పోటీ పరీక్షల్లో. ఏ టైపులో బిట్ అడిగినా మీరు క్యాచ్ చేయాలి సార్. అదేవిధంగా సార్ ఒక 1949 నుండి సార్ ఇక్కడ వచ్చేసి 1949 నుండి డిసెంబర్ 7వ తేదీని జాతీయ సాయుధ దళాల జెండా రోజుగా కేంద్రం గుర్తించింది సార్. ఇక్కడ 1949 అండి సార్. మరి ముఖ్యంగా సార్ ఎయిర్ ఫోర్సు, నేవీ, ఆర్మీ ఈ 3 దళాల యొక్క సమన్వయం రోజు సార్, సమన్వయ జెండా రోజు సార్. అనుక్షణం కూడా ఒకవైపు సముద్ర తీర ప్రాంతం నుండి మరొక వైపు అంటే ఆకాశం వైపు నుండి మరొక వైపు వచ్చేసి అక్కడ సార్ భూమి ఉపరితలమైన నుండి సైన్యాలు అక్కడ శత్రుపై దాడి చేయడంలో ఇలా కీలకమైన పాత్ర కూడా పోషిస్తున్నాయి సార్. ఈ 3 దళాల యొక్క సమన్వయం కోసమే, ఈ 3 దళాల కలిసి దేశాన్ని కంటికి రెప్పగా కాపాడడంలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారు సార్ ఈ ఆర్మీ. వీళ్ళకి ఎన్ని భారతరత్న అవార్డులు ఇచ్చినా వీరి రుణాన్ని మనం తీర్చుకోలేం సార్. వీరి రుణాన్ని ఏమాత్రం మనం తీర్చుకోలేం సార్. వచ్చేసి మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఇక్కడ సార్ ఒక జాతీయ సాయుధ దళాల యొక్క జెండా రోజు సార్ ఒక 1949 నుండి అమల్లోకి వచ్చింది సార్. ఈ దేశంలో 3 దళాల యొక్క సమన్వయం కోసమే 2020 సంవత్సరము జనవరి 1 నుండి సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సార్ ఇది ఒక కొత్త పదవిని తీసుకొచ్చారు సార్. ఎందుకంటే కార్గిల్ యుద్ధం జరుగుతున్న సందర్భంలో మన దళాల మధ్య సమన్వయం లోపించి సార్ ఈ 3 దళాలను ఒక సమన్వయం చేయడం కోసం శత్రువుపై యుద్ధం జరుగుతున్నప్పుడు 3 దళాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఒక సిడిఎస్ అనే అధికారిగా బిపిన్ రావత్ను కేంద్రం నియమించింది సార్. ఇక్కడ వచ్చేసి అదేవిధంగా సార్ ప్రధానంగా ఇక్కడ ఎప్పటికప్పటికి సార్ భయంకరమైన తుఫాను ప్రమాదం కూడా, భయంకరమైన విషాల ప్రమాదం కూడా ఇవాళ వచ్చేసి గాల్వాన్లో ఘటన జరిగిన తర్వాత ఈ 3 దళాలు అప్రమత్తమై ఉండి దేశానికి రక్షించడానికి కూడా ప్రాణాలు లెక్క చేయకుండా అనుక్షణం కూడా ఇలా విధులు నిర్వహిస్తున్న సంఘటన సార్. ఒక డిసెంబర్ 7నే ఒక 3 దళాల లేదా సాయుధ దళాల యొక్క జెండా రోజుగా కేంద్రం ఫైండ్ అవుట్ చేసిన సంఘటన సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ప్రధానంగా ఒక 2020 సంవత్సరము డిసెంబరు 7 నాడు ఆసియా అభివృద్ధి బ్యాంక్ సార్ ఇది కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో విద్యుత్ వ్యవస్థను సరే ఇక్కడ సంక్షేమం కోసం
అప్గ్రేడ్ చేయడానికి మెరుగుపరచడం కోసం $190 మిలియన్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది సార్. ఈరోజు వచ్చేసి మన కరెన్సీలో 1,400 కోట్ల రూపాయల యొక్క ఆర్థిక సహాయం సార్. మరి ముఖ్యంగా వచ్చేసారి ఇది ఒక ఆసియా అభివృద్ధి బ్యాంకు హెడ్ ఆఫీస్ మనీలా నగరం సార్. 1966 డిసెంబర్ 19న స్థాపన సార్. 68 సభ్య దేశాలు ఉన్నాయి సార్. మత్సా ససాకావా చైర్మన్ సార్. ఉపాధ్యక్షుడు సార్ అశోక్ లావాసా ఉపాధ్యక్షుడు భారతదేశం సార్. ఒక ఆసియా అభివృద్ధి బ్యాంక్ సార్. ఈ మధ్య కోవిడ్ వల్ల ఇబ్బందులు ఉన్నాయి భారతదేశానికి. ఒకవైపు ఈ మధ్యనే సార్ ఇక్కడ మేఘాలయ రాష్ట్రంలో అన్ని గ్రామీణ ప్రాంతాలకి విద్యుత్ వ్యవస్థ పంపిణీ కోసం $132 మిలియన్ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఒక కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో విద్యుత్ వ్యవస్థను కూడా పునరీకరించడానికి ఒక మెరుగైన విద్యుత్ వ్యవస్థను అందించాలనే లక్ష్యంతో ఒక విద్యుత్ వ్యవస్థను అప్గ్రేడ్ కోసం $190 మిలియన్ ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తూ ఈరోజు ఒప్పందం జరిగింది సార్. ఇక్కడ కర్ణాటకకి ఆసియా అభివృద్ధి బ్యాంకు మధ్య. ఆసియా అభివృద్ధి బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఇక్కడే ఉంది. అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఇక్కడే ఉంది సార్, మనీలా నగరంలో. ఆసియా అభివృద్ధి బ్యాంకులో 68 సభ్య దేశాలు ఉన్నాయి సార్. ఈ బ్యాంక్ ఇలా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న తొలి భారతీయుడు అశోక్ లావాసా గతంలో ఇతను కేంద్ర ఎన్నికల సంఘంలో ఎన్నికల కమిషనర్గా పనిచేసిన వ్యక్తి సార్ అశోక్ లావాసా. రేపు పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ పరంగా అడతాడు సార్. 2020 సంవత్సరం డిసెంబర్ 7 నాడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను అప్గ్రేడ్ చేయడానికి, విద్యుత్ వ్యవస్థను పునరీకరించడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు ఎన్ని $1 మిలియన్ యొక్క ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ 2 రాష్ట్రాలకి గతంలో మేఘాలయ, ఈరోజు వచ్చేసి కర్ణాటక రాష్ట్రానికి సార్ వచ్చేసి ఇక్కడ వరల్డ్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ అంటే వాషింగ్టన్ నగరం, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ అంటే బీజింగ్ నగరం, ఆసియా అభివృద్ధి బ్యాంక్ హెడ్ ఆఫీస్ అంటే మనీలా నగరం, ఒక రిజర్వ్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ అంటే ముంబై నగరం సార్ వచ్చేసి ఇది. అదేవిధంగా సార్ ఇప్పుడు ముఖ్యంగా ప్రధానంగా సార్ ఇక్కడ ఒక 2020 సంవత్సరాన్ని సార్ ఇక్కడ బహ్రెయిన్లో నిర్వహించిన సఖీర్ గ్రాండ్ పీ ఫార్ములా టైటిల్ విజేత జెహాల్ దారావాలా సార్. జెహాల్ దారావాలా ఒక భారతీయుడు ఈ టైటిల్ను సాధించడం ఇదే ఫస్ట్ టైం సార్. ఒక ఫార్ములా 1 టైటిల్ను ఒక ఇండియాకి చెందిన ప్రముఖ మరో ఫార్ములా 1 క్రీడాకారుడు అంటే
నారాయణ కార్తికేయన్ సార్. ఈ నారాయణ కార్తికేయన్ వచ్చేసి తమిళనాడు రాష్ట్రం సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఇక్కడ ప్రధానంగా ఇలా ప్రపంచంలో దాదాపు వచ్చేసి ఇక్కడ సార్ 95 ఫార్ములా 1 టైటిల్ సాధించి 7 ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ సాధించి ఈ ఇయర్లో 12 ఫార్ములా 1 టైటిల్ సాధించిన ఏకైక క్రీడాకారుడు లూయిస్ హామిల్టన్ సార్. ఇతను బ్రిటన్ కంట్రీ. గతంలో 92 ఫార్ములా టైటిల్ సాధించిన జర్మనీకి చెందిన మైకల్ షూమేకర్ రికార్డును క్రాస్ చేసిన వ్యక్తి సార్ యొక్క లూయిస్ హామిల్టన్. భారతదేశం చరిత్రలో ఒక బహ్రెయిన్లో నిర్వహించిన సకీర్ గ్రాండ్ పీ ఒక ఫార్ములా టైటిల్ విన్నర్ ఎవరు సార్ అంటే వచ్చేసి ఇతను జహేలా దారావాల్ సార్. పోటీ పరీక్షలు తప్పనిసరిగా అడగబోతున్న బిడ్ సార్ ఇది వచ్చేసి. అదేవిధంగా సార్ 50 ఏండ్ల పాటు ఒక బంగ్లాదేశ్ రేపు 2021కి ఒక ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడి 50 ఏండ్లు పూర్తి కాబోతున్న సందర్భంగా సార్ ఈ ప్రపంచంలో బంగ్లాదేశ్ను మొట్టమొదటిసారిగా ఒక ప్రజాస్వామ్య దేశంగా గుర్తించిన మొట్టమొదటి దేశం కూడా భూటాన్ కంట్రీ సార్. ఇరు దేశాల మధ్య వస్తువుల యొక్క ఎగుమతి దిగుమతుల పైన ప్రత్యేక ఒప్పందం కూడా జరిగింది సార్ వచ్చేసి ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా సార్ ఇక్కడ ఒక బంగ్లాదేశ్ సార్ ఇది భూటాన్ మధ్య ఒక వాణిజ్య ఒక 2020 సంవత్సరం సార్ ఇక్కడ డిసెంబర్ 7 నాడు ఇక్కడ సార్ భూటాన్ బంగ్లాదేశ్ల మధ్య స్వేచ్ఛ వాణిజ్యం ఒప్పందం సార్. ఈ ఒప్పందం ద్వారా సార్ ఇక్కడ బంగ్లాదేశ్ నుండి 100 వస్తువులు సార్ ఇక్కడ భూటాన్ నుండి 30 వస్తువులు ఒక ఎగుమతి దిగుమతులపై సార్ ఇక్కడ ఇరు దేశాల మధ్య ప్రీ డ్యూటీ ఇరు దేశాల మధ్య సార్ ఇక్కడ తక్కువ ప్రీమియంతో ఎలాంటి ఒక ట్యాక్స్ లేకుండా ఇరు దేశాలు కూడా ఒక ప్రధానమైన యొక్క స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని ఈరోజు అంగీకరించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇది. ఇరు దేశాల మధ్య సార్ ఇక్కడ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ సార్ ఇక్కడ వచ్చేసి PTA సార్ ఇక్కడ యాక్చువల్గా ఫస్ట్ 30 వస్తువులు అనుకున్నారు సార్. ఆ తర్వాత దీన్ని 34 వస్తువులుగా పరిగణించారు సార్. ప్రధానంగా వచ్చేసి ఇరు దేశాల మధ్య సార్ వస్తువుల యొక్క శ్రేణి ఎగుమతులు దిగుమతుల పైన ఒప్పందం జరిగింది సార్. ఇక్కడ వచ్చేసి రేపు ఏ టైపులో బిట్ అడిగినా కూడా సార్
ఈ మధ్యనే ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఒప్పందం ఏ రెండు దేశాల మధ్య జరిగింది? భారత్ భూటానా, భూటాన్ బంగ్లాదేశా, లేకుంటే వచ్చేసి ఇక్కడ సార్ భారత్ నేపాల? ఈ టైప్లో రేపు పోటీ పరీక్షలు అడగబోతున్న బిడ్ సార్. ఒక 1971లో బంగ్లా ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడినప్పుడు ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక బంగ్లాను ప్రజాస్వామ్య దేశం గుర్తించింది కూడా భూటానే సార్. ది ల్యాండ్ ఆఫ్ ది థండర్ బోల్ట్ కంట్రీ సార్ భూటాన్. ప్రపంచంలో ఎలాంటి ఉగ్రవాద ప్రమాదానికి కూడా గురి కాని కంట్రీ సార్ భూటాన్. ఇరు దేశాల ఒక అడుగు మొట్టమొదటిసారిగా ఇరు దేశాల మధ్య వస్తువుల శ్రేణి పైన ఒక ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ జరగడం ఇదే ఫస్ట్ టైం సార్ భారత్ భూటాన్ల మధ్య. ఇది రేపు కంపల్సరీగా కరెంట్ ఎకనమీ పరంగా అడగబోతున్న యొక్క అంశం సార్ వచ్చేసింది. అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసింది ఒక 2020 సంవత్సరం సార్ ఇక్కడ డిసెంబర్ 7 నాడు సుప్రీంకోర్టు నూతన పార్లమెంటు భవనం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ కొద్దిమంది పార్లమెంట్ భవనాన్ని అక్కడ నిర్మించవద్దు అని చెప్పి అక్కడ చాలా మంది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆనాడు బ్రిటిష్ వారు నిర్మించిన యొక్క పార్లమెంట్ భవనం ఇలా పెరుగుతున్న, అంటే భవిష్యత్తులో లోక్సభ రాజ్యసభ స్థానం పెంచాలంటే సరిపోదు. అక్కడ పెరుగుతున్న యొక్క కార్యకలాపాలకు అనుకూలంగా సిబ్బంది కూడా రావాలి, సిబ్బందికి సరిపోవడం లేదని చెప్పి అందుకే 2020 సంవత్సరం డిసెంబర్ 10 నాడు ప్రధాని ఒక పార్లమెంటు భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు సార్. దాదాపు సార్ ఇది 681 కోట్ల రూపాయలు, అంటే 681 కోట్ల సుమారు సార్ ఇక్కడ కోట్ల రూపాయలతో నిర్మాణం సార్ యొక్క పార్లమెంట్ భవనం సార్. సుమారు సార్ ఇక్కడ 1200 మంది పైగా ఎంపీలు సముదాయం ఉండే విధంగా, 20,000 మంది పైగా అక్కడ ఎంప్లాయీస్ పనిచేసే విధంగా వివిధ కార్యకలాపాల్లో, అందుకే ఈ పార్లమెంట్ భవనాన్ని అక్కడ నిర్మించాలి అనేక లక్ష్యంతో ఇలా భారత ప్రభుత్వం ముందుకు పోతున్న సంఘటన సార్ వచ్చేసి అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరము డిసెంబరు 7 నాడు రాజ్యసభకు ఏకగ్రీవంగా సరికడ సుశీల్ కుమార్ మోదీ ఎన్నికైనారు సార్, ఎలాంటి పోటీ లేకుండా. ఇతను సార్ సుశీల్ కుమార్ మోదీ బీఆర్ మాజీ సీఎం సార్. ఇతను నితీష్ కుమార్ సీఎంగా ఉన్న సందర్భంలో
ఉప సీఎంగా పనిచేశారు సార్. ఇక్కడ బీఆర్ యొక్క శాసనసభ ఎన్నికల్లో ఒక బీఆర్కు 2020 సంవత్సరం అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7 నాడు ఈ రాష్ట్రానికి 243 స్థానాలకు ఎలక్షన్ నిర్వహించగా అందులో బీజేపీ పార్టీ నుండి ఒక కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి సుశీల్ కుమార్ మోదీ. ఈయన ఈరోజు రాజ్యసభకు సార్ ఏకాగ్రంగా ఎన్నిక కావడం జరిగింది సార్. ఇతను వచ్చేసి గతంలో సీఎంగా నితీష్ కుమార్ హయాంలో ఉప ముఖ్యమంత్రి కూడా పనిచేసి ఎన్నో ఏళ్ల పాటు బీఆర్ రాజకీయాల్లో బీజేపీ పార్టీలో తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి యొక్క సుశీల్ కుమార్ మోదీ సార్ వచ్చేసి ఇక్కడ ఇలా మన్మోహన్ సింగ్ సార్ గతంలో సార్ ఇక్కడ అస్సాం నుండి రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తే 4 సార్లు ఇవాళ రాజస్థాన్ నుండి మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు సార్. అదేవిధంగా సార్ ఇవాళ రాష్ట్రం వచ్చేసి ఇక్కడ సార్ ఒక రంజన్ గొగోయ్ సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఇలా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న వ్యక్తి సార్. ఇలా సుశీల్ మోదీ ఈరోజే రాజ్యసభకు సభ్యుడిగా ఏకాగ్రంగా ఎన్నిక కావడం జరిగింది సార్ ఇక్కడ ప్రధానంగా. అదేవిధంగా సార్ ఒక 1954 సార్ ఇక్కడ సర్వే ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం ఎవరెస్ట్ శిఖరం ఎత్తు సార్ ఇక్కడ 8,848 యొక్క మీటర్ల యొక్క ఎత్తుగా గుర్తించారు సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఒక 2015లో నేపాల్లో భారీ భూకంప ప్రమాదం జరిగింది. ఈ భూకంప ప్రమాదంలో నేపాల్ యొక్క ఎవరెస్ట్ శిఖరం ఎత్తు తగ్గిందని చెప్పి నేపాల్, చైనా, ఇండియా శాస్త్రవేత్తలు అంటున్న తరుణంలో నేపాల్ అంటే ఎవరెస్ట్ శిఖరం సార్ ఇది 8,841 మీటర్లు ఎత్తు ఉండొచ్చు అని చెప్పి అలా చైనా శాస్త్రవేత్తలు అంటున్నారు సార్. రేపు డిసెంబర్ 10 నాడు అధికారికంగా ఒక ప్రకటన కూడా చేయబోతున్న సంఘటన సార్ వచ్చేసి ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్ ప్రజలు సరిది గతంలో గ్రూప్ 2 ఆడిన బిడ్ సార్. నేపాల్ ప్రజలు ఎవరెస్ట్ శిఖరాన్ని సాగర మాత అని కూడా పిలుస్తున్నారు సార్. టిబెట్ ప్రజలు సార్ ఇక్కడ చోంగుమోల్, ఈ టిబెట్ ప్రజలు చోంగుమోల్ అని పిలుస్తున్నారు సార్. ఇక్కడ ఒక ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి వ్యక్తులు సార్ ఎడ్మాండ్ హిల్లరీ టెంగ్సింగ్ నార్కే. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ జూకో తంబి జపాన్. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయురాలు బచేంద్రి పాల్. 2 సార్లు అధిరోహించిన భారతీయురాలు సంతోష్ యాదవ్. ఒక ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ వికలాంగురాలు అరుణిమా సిన్హా సార్. అరుణిమా సిన్హా తెలంగాణ రాష్ట్రం అంటే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తెలుగు విద్యార్థులు మాలవత్ పూర్ణ, ఆనంద్ కుమార్ సార్. అత్యధిక సార్లు అప్పా షేర్పా సార్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వ్యక్తి సార్. మరి అధికారికంగా ఎలా ఉంటుంది? 8,845 మీటర్లనా లేకుంటే తగ్గిందా ఏంటి అని చెప్పి రేపు అధికారికంగా ప్రకటన చేయబోతున్నారు. ఒక అంచనాకు వచ్చారు సార్ 8,841 మీటర్లు ఉండొచ్చు అని చెప్పి చైనా భూగోళ శాస్త్రవేత్తలు అంటున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ అదేవిధంగా సార్ ప్రధానంగా ఒక 2020 సంవత్సరం సార్ ఇది డిసెంబర్ ఇక్కడ 7 నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి ఆయన కేటీఆర్ సార్ ఇక్కడ ఐటీ హబ్ను ఖమ్మం
జిల్లాలో ఈ ఖమ్మం జిల్లాలో ప్రారంభించారు సార్ ఐటీ హబ్ను. 27 కోట్ల రూపాయలతో నిర్మించారు సార్. ఇక్కడ 425 మంది కెపాసిటీ, అంటే సీటింగ్ కెపాసిటీ సార్, ఎంప్లాయీస్ పనిచేసే ఇందులో ఎంప్లాయీస్ ఇక్కడ ఈరోజు వచ్చేసి ఇక్కడ సార్ ఐటీ హైదరాబాద్ విస్తరించిన తర్వాత తెలంగాణలో ప్రధానమైన టౌన్లలో కూడా ఐటీ సెంటర్లు ఏర్పాటు చేశారు సార్. అలాగే సిద్దిపేటలో మంజూరు చేశారు సార్, మహబూబ్ నగర్లో మంజూరు అయింది సార్, కరీంనగర్లో ఐటీ టవర్ను ప్రారంభించారు సార్. ఈరోజు ఖమ్మం జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఒక ఐటీ సెంటర్ను ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లాలో ప్రారంభించిన సంఘటన సార్. వచ్చేసి ఇక్కడే సార్ పివి నరసింహారావు, ఇక్కడే ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలు కూడా ఆయన ఆవిష్కరించారు. ఖమ్మం జిల్లాలో పలు మౌలిక ప్రాజెక్టుల యొక్క అభివృద్ధి కూడా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శంకుస్థాపన చేయడం జరిగింది సార్. ఇక్కడ ఒక యువతకి ఏదో ప్రధానమైన రాజధాని రాకుండా ఆయా సెంటర్లో, ఆయా జిల్లా హెడ్ క్వార్టర్లో యువతకి ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతోనే ఇలా గ్రామీణ ప్రాంత జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఇలా ఐటీ సెంటర్స్ను విస్తరించడం జరిగింది సార్. సుమారు ఇక్కడ 27 కంపెనీల యొక్క సముదాయం సార్, 27 ఐటీ కంపెనీల యొక్క సముదాయం సార్ యొక్క ఐటీ హబ్ ఈరోజు ప్రారంభించింది. ఒక 2020 సంవత్సరం సార్ ఇక్కడ డిసెంబర్ 7 నాడు తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా సార్, ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఈ కార్ట్ మొబైల్ వాహనాలను సుమారు 80 మంది పైగా యువకులు స్వీకరించారు సార్. ఈ మొబైల్ వాహనాల ద్వారా ఆయా జిల్లా పరిసర ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో విజయ్ డైరీ పాల సేకరణ కోసం ప్రారంభించారు సార్. అక్కడున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి లక్ష్యంతో నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలని కల్పించిన లక్ష్యంతో విజయ్ డైరీ ఇక్కడ ఈ కార్ట్ మొబైల్స్ వాహనాలు కూడా ప్రారంభించారు సార్. పల్లె ప్రాంతాల నుండి పాలను సేకరించి దీని ద్వారా అక్కడ యువత కూడా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పి ఈ యొక్క మొబైల్ వాహనాలు ప్రారంభించారు సార్. ఇలా ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో ఇండియా ఫస్ట్ ప్లేస్ ఉన్న సార్. జాతీయ డైరీ బోర్డు చైర్మన్ అంటే ఎడాపి సార్, ఇది గుజరాత్లో అమూల్ ప్రాంతం సార్. ఒక ఇండియా శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ సార్. ఇక్కడ ఇలా వ్యవసాయ రంగం యొక్క అనుబంధ రంగమైన పాడి పరిశ్రమ సార్, పాలు పెరుగు సార్. ఇవి ఈ ఉత్పత్తిలో భారతదేశం గణనీయమైన పాత్ర కూడా ప్రపంచ స్థాయిలో ఇలా భారత్ ప్రోత్సాహి అంటే ప్రధానమైన పాత్ర పోషిస్తున్న సంఘటన సార్. ఈ మధ్యన సార్ ఇక్కడ పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం ఒక పశు మిషన్ ప్రత్యేక కార్యక్రమం కోసం 10,000 కోట్ల రూపాయలతో ప్రత్యేక పశు మిషన్ కార్యక్రమాన్ని కూడా ప్రధానమంత్రి రీసెంట్లీ ప్రారంభించిన సంఘటన సార్. వచ్చేసి ఇది అదేవిధంగా సార్ ఇక్కడ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపెక్ అనే పేరుతో ఒక పాక్ ఆక్రమిత భూభాగంలో
పాకిస్తాన్ కోసం చైనా నిర్మిస్తున్న గాద్వార్ ఫోర్ట్ నుండి అరేబియా సముద్రం అనుసంధానం కోసం అరేబియా సముద్రం యొక్క కోసం ఒక ప్రత్యేక చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ను నిర్మిస్తున్నారు సార్. ఇక్కడ భారత్కు వ్యతిరేకంగా ఇలా భారత్ వ్యతిరేకంగా చైనా పాకిస్తాన్కు అనేక రకాలుగా సపోర్ట్ చేస్తుంది సార్. 8 జలాంతర్గామిలను C-130 టైప్, అదేవిధంగా సార్ వచ్చేసి మన చీనూక్ అపాచీ యుద్ధ హెలికాప్టర్ల దీటుగా J-10 హెలికాప్టర్స్ను పాకిస్తాన్కు అందించి సార్ చైనా వచ్చేసి ఈ భారత్ను ఏదో రకంగా ఆర్థిక పరంగా ఇబ్బందులకు గురి చేయాలి, భారత్ను ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఇలా భారత్ మయన్మార్ సరిహద్దులో కొన్ని అక్కడ ఉగ్రవాద సంస్థలు కూడా చైనా సహకరిస్తుంది. భారత్ను ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేయాలి, భారత్ను ఏదో రకంగా ఇబ్బందులు పెట్టాలని చెప్పి చైనా పాకిస్తాన్కు అనేక రకాలుగా సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్ చైనా ఇద్దరు కూడా కలిసి ఉగ్రవాద సంస్థలను కూడా ఇలా పెంచి పోషిస్తున్న సంఘటన సార్. మనకు వ్యతిరేకంగా చైనా పాకిస్తాన్ నిర్మిస్తున్న యొక్క ప్రత్యేక కారిడార్ను ఈ సముద్రం గాద్వార్ యొక్క ఓడరేవు నుండి అరేబియా సముద్రంలోకి వెళ్ళి తమ యొక్క స్థావరాలను తెలుసుకునే విధంగా తమపై యుద్ధం చేయవలసి వస్తే ఈ ప్రాంతం నుండి కూడా వచ్చి యుద్ధం చేయొచ్చు అని చెప్పి ఒక ప్రత్యేక ఆర్థిక కారిడార్ అనే పేరుతో చైనా పాకిస్తాన్ మన వ్యతిరేకంగా సిపెక్ అనే పేరుతో ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ కూడా నిర్మిస్తున్నారు సార్. ఇది రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. సిపెక్ అంటే ఏంది, సిపెక్ విస్తరించండి, భారత్ వ్యతిరేకంగా పాకిస్తాన్ చైనా కలిసి నిర్మిస్తున్న యొక్క ఎకనామిక్ కారిడార్ పేరేమిటి, ఏ సముద్రం యొక్క అనుసంధానం ద్వారా ఏ ఓడరేవు నుండి ఈ టైపులు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది. భారత్ గమనిస్తుంది, అన్ని కూడా ఆలోచిస్తుంది. చైనా కుట్రలు కుతంత్రాలు, చైనా దురాక్రమణ బుద్ధి, చైనా యొక్క విధానాలు ఎప్పటికప్పటి గమనిస్తూ భారత్ కూడా ఇలా అప్రమత్తం అవుతున్న సంఘటన సార్ వచ్చేసి ఇది. అదేవిధంగా సార్ Hayabusa-2 అనేక ఉపగ్రహ నౌక 2014 సంవత్సరం డిసెంబర్ 3 నాడిక్కడ సూర్యునికి దాంతో పాటు ఇక్కడ సార్ అంతే సూర్యునికి దగ్గరలో ఉన్న అతి పెద్ద అస్ట్రాయిడ్ రిగ్యూ, ఈ రిగ్యూ వద్ద ఉన్న ఈ రిగ్యూ ప్రాంతాన్ని 2018లో ఈ ఉపగ్రహ నౌక చేరుకుంది. జపాన్ హయాబుసా-2 ఉపగ్రహ నౌక 14 వెళ్తే 2018లో చేరుకొని
ఒక అంతరిక్ష కేంద్రంలో ఆస్ట్రాయిడ్స్ అంటే రిగ్యూ ఆస్ట్రాయిడ్స్ లో ఉన్న ఒక మట్టిని సేకరించి క్యాపుల్స్ ద్వారా ఆస్ట్రేలియా ప్రాంతంలో మట్టిని జారవిరచడం జరిగింది సార్. ఇక్కడ వచ్చేసి ఒక అంతరిక్షంలో సార్ ఇక్కడ సూర్యుడి దగ్గర ఒక అంతరిక్షంలో అతిపెద్ద ఆస్ట్రాయిడ్స్ ఇది రిగ్యూ ఆస్ట్రాయిడ్ సార్. ఈ ఆస్ట్రాయిడ్స్ మీద ఉన్న ఒక మట్టిని సేకరించి తొలిసారిగా భూమికి జారవిడిచిన తొలి ఉపగ్రహ నౌక అంటే హయాబుసా 2 అనే జపాన్ ఉపగ్రహ నౌక సార్. జూకాస్ అనే జపాన్ అంతరిక్ష సంస్థ పేరు జూకాస్ సార్. ఈ జూకాస్ అనే అంతరిక్ష సంస్థ నుండి పంపిన ఉపగ్రహ నౌకనే హయాబుసా 2 సార్. రేపు సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా అడగబోతున్న బిడ్ సార్. ఈ మధ్యన వచ్చేసి రిగ్యూ ఆస్ట్రాయిడ్స్ వద్ద ఉన్న మట్టిని సేకరించి భూమికి జారవిడిచిన మొట్టమొదటి ఉపగ్రహ నౌక ఎవరిది? ఈ హయాబుసా 2 ఉపగ్రహ నౌక ఇది ఏ కంట్రీకి సంబంధించింది? ఇలా రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇది సార్ రేపు ఎగ్జామ్లు అడిగేది. ఏ టైపులో సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా, స్పోర్ట్స్ పరంగా, అవార్డుల పరంగా ఏ రకంగా అడిగినా కూడా ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ మీరు క్యాచ్ చేయాలి సార్. ఓపిక ఉండాలి సార్. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి సార్. రేపటి ఒక విజేతగా మీరు నిలబడాలి సార్. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది సార్. 2.5 గంటలు కష్టపడి ఎగ్జామ్ రాస్తే 36 ఏళ్ళు హ్యాపీగా గల్లు ఎగిరేసుకొని ప్రభుత్వ సర్వీసులో ఉంటారు సార్. ఆ లెవెల్లో మీ ప్రిపరేషన్ వెళ్ళిపోవాలి సార్. అదేవిధంగా సార్ 400 సంవత్సరాల తర్వాత అంతరిక్షంలో తొలిసారిగా అంటే అంతరిక్షంలో రెండు గ్రహాలు దగ్గరికి రానున్నవి 2020 సంవత్సరం డిసెంబర్ 21 నాడు సార్. ఇక్కడ డిసెంబర్ 21 సార్. ఏంటి రెండు గ్రహాలు అంటే సార్ ఇవి శని గురుడు సార్. ఇక్కడ ఒక 1680 సంవత్సరం ఆ మూమెంట్లో సార్ అప్పుడు దగ్గరకు వచ్చిన రెండు గ్రహాలు 400 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒకే దగ్గరికి రాబోతున్న రెండు గ్రహాలు అంటే సార్ ఇక్కడ శని గురుడు సార్. ఇక్కడ మళ్ళీ రెండు గ్రహాలు సార్ 2080లో కూడా మళ్ళీ ఒకే దగ్గరికి రానున్నవి సార్. ఇది ఒక అమెరికా ఖగోళ శాస్త్రవేత్తలు, ఫ్రాన్స్ ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్న సంఘటన సార్. రేపు పోటీ పరీక్షలో సార్ కరెంటు జాగ్రత్త పరంగా అడతాడు సార్. 400 ఏళ్ల తర్వాత ఏ రెండు గ్రహాలు ఒకే దగ్గర రానున్నాయి, ఏ రెండు గ్రహాలు దగ్గర రాబోతున్నాయని చెప్పి రానున్నాయి వచ్చినవని చెప్పి ఇలా అడిగే అవకాశం ఉంది సార్. ఈ మధ్యనే 2020 సంవత్సరం డిసెంబర్ 21 నాడు 400 ఏళ్ల తర్వాత గురుడు శని ఇక్కడ ఈ రెండు గ్రహాలు కూడా దగ్గరికి రావడం జరిగింది. మళ్ళీ ఎప్పుడు ఏ ఇయర్లో మళ్ళీ దగ్గర రాబోతున్నాయి, ఎన్నేళ్ల తర్వాత మళ్ళీ ఈసారి దగ్గర రావడం జరిగింది. ఈ టైపులు రేపు పోటీ పరీక్షల్లో
అడిగే అవకాశం ఉంటుంది సార్. ఏ టైపులో బిట్ అడిగిన మీరు క్యాచ్ చేయాలి సార్. ఇక్కడ అంతే, ఆ లెవెల్లో మీ ప్రిపరేషన్ ఉండాలి సార్. ఒక 2020 సంవత్సరం సార్, అది డిసెంబర్ 7 నాడు అమెరికాలోని అంతర్జాతీయ స్థాయిలో ఒక సత్తా చాటిన ఒక తెలుగు అమ్మాయి సార్. ఆమె సీతం శొంఠి. ఈ సీతం శొంఠి సార్, ఈ అమ్మాయి సార్ స్పేస్ ఎక్స్ విభాగానికి హెడ్గా నియమితులు కావడం జరిగింది సార్. మన యొక్క ఏపీకి చెందిన యొక్క అమ్మాయి సార్. ఇక్కడ ఒక స్పేస్ ఎక్స్ అనే యొక్క సంస్థకి అలా అది చిన్న వయసులో హెడ్గా నియమితులైన యొక్క తెలుగు అమ్మాయి సీతం శొంఠి సార్. ఈ మధ్యన సార్ కిడ్ ఆఫ్ ది ఇయర్గా టైమ్స్ మ్యాగజైన్ గుర్తించింది గీతాంజలి రావు సార్, మన తెలుగు అమ్మాయి సార్. అదేవిధంగా సార్ వచ్చేసి 2020 సంవత్సరం డిసెంబర్ 7 నాడు ఈరోజు కేంద్రం డాక్టర్ల బృందం ఏలూరుకు రావడం జరిగింది సార్. టుమారో 2020 సంవత్సరం డిసెంబర్ 8 నాడు WHO బృందం ఏలూరుకి రానున్నారు సార్. ఇలా ఏలూరు సార్, ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరులో అంతుబట్టని వ్యాధి సార్. ఆ వ్యాధి ఎందుకు అర్థం కావడం లేదు. ఇప్పటికీ 443 మందికి ఆసుపత్రుల పాలయ్యారు. అందులో 200 మంది పైగా కోలుకున్నారు. కొద్దిమంది చనిపోయారు. ఇంకా చాలా మంది ఆసుపత్రుల పాలు అవుతున్నారు. అసలు వ్యాధి ఏంది, కరోనా అసలు ఏమి కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఒక మంగళగిరిలో ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి ఎయిమ్స్ హాస్పిటల్లో రక్త నమూనాలు సేకరించి పరిశోధిస్తున్నారు. తక్షణమే కేంద్ర వైద్య బృందం కూడా వచ్చింది సార్. రేపు WHO వైద్య బృందం కూడా ఏలూరు ప్రాంతాన్ని రాబోతున్న సంఘటన సార్. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. ఈ మధ్యన ఏ ప్రాంతంలో ఒక వింత వ్యాధి వ్యాపించింది లేదా ఈ మధ్యన WHO బృందం ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతాన్ని సందర్శించింది, ఇలా రేపు పోటీ పరీక్షలో అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా సార్ హయాబుసా 2 అస్ట్రాయిడ్స్ మీద మట్టిని సేకరించడం ఇది సార్. ఈ ఉపగ్రహం ఒక ఇంపార్టెంట్ సార్. అదేవిధంగా సీతం శొంఠి సార్ స్పేస్ ఎక్స్ హెడ్గా నియమితులైన తెలుగు యువతి. అదేవిధంగా సార్ ఆసియా అభివృద్ధి బ్యాంకు మెరుగైన విద్యుత్ పంపిణీ కోసం ఏ రాష్ట్రానికి $190 మిలియన్ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. వీటిపైన రేపు పోటీ పరీక్షల్లో ప్రధానంగా ఎగ్జామ్లో సేకరించబోతున్న సంఘటన సార్. ఏ టైపులో బిట్టడిన మీరు క్యాచ్ చేయాలి సార్. ఎందుకంటే కంటెంట్ సార్. ఇక్కడ జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ ఏ పుస్తకాలు చూసినా అదే రొటీన్ ఉంటుంది సార్. అందరు ఈజీ క్యాచ్ చేయగలుగుతారు. కరెంట్ అఫైర్స్ సముద్రం సార్. ఇది మనకున్న నాలెడ్జ్ సముద్రం నీటి పోవడంతో కాదు, ఎడారిలో ఒక ఇసుకరేనంత కాదు, లక్షల కొద్ది బిట్లు వస్తూనే ఉంటాయి. ఏ టైపులో ఎలా వచ్చినా మీరు మన ప్లాటో విద్యార్థులు బిట్ క్యాచ్ చేయాలి సార్. మా ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరూ చేరవేయండి. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి సార్. జూలై నుండి ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ ఉన్నాయి సార్. డౌన్లోడ్ చేసుకోండి. రేపు సండే నాడు వచ్చేసి ఇక్కడ వీటి మీద ఒక గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్ కూడా పెడుతున్నాం సార్. ఈసారి GS పేపర్ మీద ఎగ్జామ్ పెట్టబోతున్నాం సార్. అందుకే మా డైలీ ప్లాటో కరెంట్ అఫైర్స్ని అక్కడ మీకు అందిస్తున్న యాజమాన్యానికి కృతజ్ఞతలు చెప్తున్నాం సార్. మీ తరపున సార్ 1 రోజు 2 రోజులు చాలామంది ఏదో ½ గంట 10 నిమిషాలు అందిస్తారు సార్. లేదు, విద్యార్థులకు ఎవ్రీడే అందించాలి, మన విద్యార్థులకు అందుబాటులో ఉండాలి లక్ష్యంతో ప్లాటో యాజమాన్యం ఈరోజు మీ ముందుకు వస్తున్న యొక్క సంఘటన సార్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.